పెళ్ళంటే నూరేళ్ల పంట. మరి పెళ్లి శుభలేఖ అంటే అందుకున్న వారికి పెళ్లి వరకు దాచుకునే పత్రిక. పెళ్లికి పిలిచిన వారికి మాత్రం ఓ 6 నెలలు, మహా అయితే ఏడాది పాటు దాచుకునే సంబరం. కానీ ఓ పెళ్లి వారికి మాత్రం పెళ్లి శుభలేఖ అంటే చాలా కాలం దాచుకోవాలన్న ఆకాంక్ష కలిగింది. అందుకే వాళ్ళ ఇంట్లో జరిగే పెళ్లికి పంచే శుభలేఖలను కొత్తగానే కాదు, ఆశ్చర్యంగా కూడా రూపొందించారు. ఇంతకు ఎక్కడో అది మీరే చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రవి బుక్ స్టాల్ యాజమాని కంచెర్ల సాయి దంపతులు తమ కుమారుడు శ్రీరామ చక్రికి శ్రీహారిక లలితతో వివాహాన్ని నిర్ణయించారు. ఈ నెల 31వ తేదీన వారిద్దరి పెళ్లి అమలాపురంలో జరగనుంది. పెళ్లి అన్నాక శుభలేఖలు, బంధుమిత్రులను ఆహ్వానించడం వంటివి ఉంటాయి. అందుకోసం పెళ్లి శుభలేఖను ముద్రించారు. ఇదిగో ఈ శుభలేఖే ఇప్పుడు అమలాపురంలో ఓ టాపిక్ అయింది. అమలాపురంలో పుస్తకాల విక్రయించే వ్యాపారం ఉన్న కంచెర్ల సాయి ఈ పెళ్లి శుభలేఖను కొత్తగా వినూత్నంగా రూపొందించాలనుకున్నాడు. ఇందుకోసం భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ శుభలేఖను తయారు చేశారు. అది ఎలా అంటారా? పరీక్షలు రాసే చిన్నారులు తమ వెంట తీసుకువెళ్లే పరీక్షల ప్యాడ్ రూపంలో ఈ కార్డు తయారు చేసి పంచుతున్నారు. తమ పెళ్లి కార్డు చిన్నారులకు ఉపయోగపడుతుండడంతో పాటు వారింట్లో కొంతకాలం ఉంటుందనే ఆలోచనే ఇందుకు కారణమన్నారు పెళ్లి కుమారుడి తండ్రి. వినూత్నంగా ముద్రించాము. 0% వేస్టేజ్ అనే సదుద్దేశంతో ఈ కార్డు ముద్రించడం అయింది. ఎందుకంటే మన ఎంత విలువైన శుభ్రేఖ అయినా రూపాయలు, అలాగైతే 1000 రూపాయల వరకు శుభ్రేఖలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఎంత విలువైన శుభ్రేఖ అయినా ఒక 2 రోజులు 3 రోజులు లేదా పెళ్ళైనా ఒక వారం రోజులు ఉంచి దాన్ని ఓ మూల ఉంచడం జరుగుతుంది. కానీ ఈ వేస్టేజ్ని మనం తగ్గించాలనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ఒక పిల్లలకి, పెద్దలకి అందరికీ ఉపయోగపడేలాగా ఒక పరీక్షపై శుభ్రేఖ ముద్రించి ముఖ చిత్రం వెనక భాగంలో దేవుళ్ళకి ప్రతిరోజు ఏ రోజుకి ఏ వారంకి చేసుకునే విధంగా, పూజలు చేసుకునే విధంగా ప్రార్థనలు ముద్రించడం జరిగింది. ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటారని మా భావన. అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఈ శుభ్రేఖ చూసి. దాని వెనక హిందూ దేవుళ్లకు సంబంధించిన పూజా శ్లోకాలను పొందుపరిచారు. అలాగే పెళ్లి అనంతరం ఇచ్చే విందులో కూడా ఓ ప్రత్యేకతను చూపిస్తున్నారు. అదేమిటంటే విందుకు వచ్చిన వారికి చక్కని ఆధ్యాత్మిక పుస్తకాన్ని రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తామని చెబుతున్నారు పెళ్లి కుమారుడి తల్లి లక్ష్మీ బంగారం. మా అబ్బాయి వివాహం అండి. ఆ అబ్బాయి వివాహానికి ఈయన చెప్పినట్లుగానే వేస్టేజ్ ఏమీ లేకుండా వినూత్నంగా తయారు చేయాలని శుభలేఖ తయారు చేశాము. అంతేకాకుండా రిసెప్షన్కి కూడా సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కూడా అటు ఇటు పక్కకు పెట్టేయకుండా ఆధ్యాత్మికంగా ఇవ్వాలనే వినూత్న ఆలోచనతో దాన్ని ఆలోచించి చేస్తున్నామండి. అందరూ తప్పకుండా దాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. గతంలో 10 రూపాయల కాయిన్ చెల్లుతుంది, దాన్ని అందరూ వినియోగించండి అంటూ తన షాపు ముందు బోర్డు పెట్టి బ్యాంకర్లను సైతం ఆకర్షించారు కంచెర్ల సాయి. ఇప్పుడు తమ కుమారుడి పెళ్లి కార్డును కూడా వినూత్నంగా తయారు చేసి బంధువులు, స్నేహితులకు పంచుతున్నారు. ఈ శుభలేఖ చూసిన వారంతా వాటే ఐడియా అంటూ మురిసిపోతున్నారు.